ఇప్పుడు దురంధర్ 2 ట్రైలర్ అయితే వచ్చింది కదా, ఎలా యా బ్లాస్ట్ అయిపోయింది మ్యామ్. ఆ సినిమాలో ఎట్లా బ్లాస్ట్ ఉన్నాయో దురంధర్ 2 మూవీలో ఆ ట్రైలర్లో అయితే బ్లాస్ట్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దురంధర్ 1 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ద వరల్డ్. సో అది కలెక్షన్ పరంగా చూసుకుంటే అరౌండ్ 13 crores వరకు కలెక్షన్ చేసింది. దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ 6 months కంప్లీట్ అవ్వకముందే దురంధర్ 2 వస్తుంది. ఇది వరల్డ్ వైజ్గా 2000 crores కలెక్షన్ చేసినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే దురంధర్ 1 అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి అన్ని కలెక్షన్స్ ఈవెన్ ఆ డైరెక్టర్ కాదు, ఆ రణ్వీర్ సింగ్ హీరో కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అది కలెక్షన్స్ అద్భుతంగా వచ్చాయి. ఈ దురంధర్ 2 అయితే ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నాయి కాబట్టి ఇది డెఫినెట్గా 2000 crores కలెక్షన్ చేయబోతుంది. ఇందులో మాధవన్ గారు కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఒక విలన్గా పొలిటీషియన్గా అద్భుతంగా యాక్టింగ్ చేశారు. ఇంతవరకు మాధవన్ గారిది ఓన్లీ రొమాంటిక్ ఓరియంటెడ్లోనే చూసుకున్న ఒక పొలిటికల్ లీడర్ కోణంలో మాధవన్ గారు ఎలా నటించారు. లాస్ట్ టైం చూసుకుంటే అక్షయ్ ఖాన్ బ్లాస్ట్ చేశాడు. ఎందుకంటే విలనిజాన్ని అతను ఎప్పుడు హీరోగా చేసి సడన్గా ఒక విలనిజాన్ని చూపిస్తే ఆ సాంగ్ అయితే షేక్ చేసేసింది వరల్డ్ వైజ్గా. అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్. ఆల్రెడీ రణ్బీర్ సింగ్ గురించి మనకు తెలుసు, అగ్రెసివ్ అన్ని స్టైలిష్గా ఉంటాడు. ఇందులో రణ్బీర్ సింగ్ని 2 ఓరియంటెడ్లో చూస్తాం. యంగ్ అండ్ మాఫియా డాన్లా 2 ఓరియంటేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ సినిమా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అవబోతుందని నా ఫీలింగ్ మ్యామ్. ఎస్, దట్ మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఇన్ దురంధర్ 1లో చూసాము. అదే కంటిన్యూటీ, అదే బ్యాక్గ్రౌండ్ అయితే ఇందులో కూడా చూస్తున్నాం. ఇది డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ అని చెప్పడంలో ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది పొలిటికల్ డ్రామాని బేస్ చేసుకుంటూ మాఫియా అన్ని ఓరియంటెడ్లో ఉండబోతుందని నా ఫీలింగ్ మ్యామ్. అంటే పార్ట్ 2 ఇంత తొందరగా ఫాస్ట్గా క్విక్గా వచ్చిన మూవీ అయితే దురంధర్ 2 కదా. ఎస్, ఆఫ్ కోర్స్ ఆల్రెడీ దీన్ని ముందుగానే 75% షూట్ అయిపోయింది. ఒక దురంధర్ 1 హిట్ అవ్వడం వల్ల వెంటనే దీన్ని రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆ యొక్క బేస్ని కంటిన్యూ చేయాలనేదే ఇలా ఒపీనియన్ నా ఫీలింగ్ మ్యామ్. ఎస్, ఆఫ్ కోర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మనకి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర తెలంగాణలో అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, నో డౌట్ ఎట్ ఆల్. ఎలాగ సినిమా ఉన్నా ఇక్కడైతే బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఇప్పుడు ఉస్తాద్ అనేది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి మేబీ పోటీ ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ అ స్పెషల్, ఈయన కలెక్షన్స్ ఈయనకు ఉంటాయనేది నా ఫీలింగ్. దురంధర్ 1 చూసాం, చాలా అంటే చాలా బాగుంది. దగ్గర 13,000 కోట్లేమో 1300 కోట్లు వచ్చాయి ఆదాయము. సో దురంధర్ 2 కూడా ఖచ్చితంగా మంచిగా రావచ్చు. ఈసారి మళ్ళీ బాలీవుడ్ అయితే మళ్ళీ ఆ సినిమాలతో మళ్ళీ ఒక ప్లాట్ఫామ్లోకి రావచ్చు అనిపిస్తుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించాయి. ఎక్కడ చూసినా ఫైటింగ్స్ ఏంటి, విఎఫ్ఎక్స్లు ఏంటి, విజువల్ వంటర్ ఏంటి, బాబ్బా సూపర్గా అంటే సూపర్గా అనిపించిందండి. చాలా అసలు రఫ్ లుక్లో ఉన్నారు, చూస్తుంటే భయం వేస్తుంది, అంత ఇదిగా ఉన్నారు. సో మూవీ చూస్తుంటే థియేటర్లో అయితే ఇంకా ఒక్కొక్కరికి దడబుట్టేస్తుందేమో, అంత మంచిగా ఉంది చూస్తుంటే. దద్దరిల్లిపోతుంది, థియేటర్లో అయితే దద్దరిల్లిపోతుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే దురంధర్ 2 ఒకే రోజు March 19 రిలీజ్ కాబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? వేరే రాష్ట్రాల్లో వేరే వాటిలో నాకేమో తెలియదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అంటే మన ఆంధ్రాలో తెలంగాణలో ఖచ్చితంగా అదే ఫస్ట్ ఉంటుంది. సినిమా దురంధర్ ఇది అంటే పోటీ అంటే అసలు పోటీలాగే తీసుకోము. అట్లయితే ఇక్కడైతే తెలుగు రాష్ట్రాల్లో దానికి దీనికి పోటీ అనేది అనుకోము. ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, తర్వాత ఆ సినిమా అయితే చూస్తాం. కానీ దానికి దీనికి పోటీ అనేది ఎక్కడ చెప్పము. అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి ఉస్తాద్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారా, లేదంటే ఆ మూవీకి అంత హైప్ అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమా కాబట్టి అంత హైప్ ఉంటుంది. అదే ప్లేస్లో ఇంకా పెద్ద యాక్టర్లు ఏమైనా ఉండి దురంధర్తో పోటీనా అంటే ఖచ్చితంగా మన స్టేట్లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ అయితే మన వాళ్ళకే ఇస్తాము. చెప్తాం కదా, బయట ఒక వ్యక్తి ఎంత పాపులర్ అయినా కానీ మీ ఇంట్లో మీ నాన్న గొప్ప, అతని వ్యక్తి ఆయన ఇష్టమా అంటే మన నాన్న గురించి మనమే చెప్పుకుంటాం. సో అలా మన స్టేట్లో మన హీరోకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు చాలామంది. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే దీనికే ఇస్తారు, తర్వాత కావాలంటే దాన్ని చూస్తారు. కానీ వేరే రాష్ట్రాల్లో ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఇది స్టేట్ సినిమా, ఇక్కడ స్టేట్ల వరకు అయితే ఖచ్చితంగా మంచిగా ఆడుతుంది. తర్వాత దురంధర్ కావాలంటే విదేశంలో మంచిగా ఆడొచ్చేమో. ఇప్పుడు దురంధర్ 2 ట్రైలర్ అయితే వచ్చింది కదా, ఎలా అనిపించింది? బాగుందండి. ఫస్ట్ మూవీ అయితే చూసాము, బాగుంది. ఇంకా ఇది హైలైట్ ఉండబోతుందండి సినిమా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఎలా అనిపించింది? ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు దురంధర్ 2 మామూలుగా లేదు, సూపర్ ఉండబోతుంది. సూపర్ డూపర్ హిట్, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుంది మూవీ మాత్రం. ఇప్పుడు ఫస్ట్ మూవీ చూసాము, బాగా అనిపించింది అని. ఈ 2 మాత్రం అంచనాలను మించిపోతుంది. ఇప్పుడు KGF 1 ఎలా ఉందో 2 ఎలా ఉంది, అంచనాలను మించిపోతుంది. మన చాలామంది అంటారు మన తెలుగు మూవీస్ బాగాలేవా అంటున్నారు. మన మూవీస్ బాగానే ఉన్నాయి, కానీ మెయిన్ మన కంట్రీ ముఖ్యం. కంట్రీ గురించి, స్పై గురించి ఉంది కాబట్టి మూవీ ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది.
తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తారంటారా, ఆదరిస్తారంటారా? చూస్తారండి. మూవీలో హీరో కొత్తవాడా పాతవాడా కాదు, కంటెంట్ ఉండాలి. ఆడు ఎవడైనా కొత్తవాడైనా సరే పాతవాడైనా సరే, మూవీ అంటే కంటెంట్ బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు. మాధవన్ గారి లుక్ ఎలా అనిపించింది? బాగుందండి, సూపర్ లుక్. ఈసారి కొత్త లుక్తో వచ్చారు అతను, బాగుంది లుక్ కూడా. మనిషి కూడా చాలా మంచి వ్యక్తి తను. ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే దురంధర్ 2 ఈ రెండు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి కదా, March 19. సో గట్టి పోటీ ఏ మూవీకి అంటారు? గట్టి 40 రెండింటికి ఉండదండి. ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తాం, దురంధర్ చూస్తాం. దురంధర్ డబల్ చూస్తాను నేను, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటేసారి చూస్తా. తెలుగు వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తుపడతారని ఓన్లీ తెలుగు వాళ్ళే గుర్తుపడతారు. నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్ అయితే కాదు అతను. కాకపోతే మంచి పని చేస్తున్నారు, చేయాలంటలే, ఓన్లీ తెలుగు మట్టుగా గుర్తుపడతారు. కాకపోతే దురంధర్ 2 ఇండియా కంట్రీకి సంబంధించింది కాబట్టి ఇది చాలా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది మూవీ మాత్రం. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే క్రేజ్ ఉంది. ఒక డిప్యూటీ సీఎం లేదు క్రేజ్ ఏం చేస్తాం, లేదు ఏం చేద్దాం క్రేజ్ ఉంటే. ఇప్పుడు క్రేజ్ ఉండి ఏం చేద్దాం అంటే మన కంట్రీ చూస్తారు, చూడాలంటే చూస్తారు. ఆయన మూవీ మంచిగా ఉన్నా చూస్తారు, మంచిగా లేకపోయినా చూస్తారు. ఏదో మా పవన్ కళ్యాణ్ ఇన్ని డేస్ చాలా కష్టపడ్డాం, ఇక చాలు. ఇక పవన్ కళ్యాణ్ భజన బంద్ చేస్తాం మేము. అంటే ఇది పోస్ట్ పోన్ అయింది కదా, సో పోస్ట్ పోన్ అయిన దాన్ని March 19కి తీసుకొచ్చి పెట్టారు ఉస్తాద్ భగత్ సింగ్. ఎందువల్ల అంటారు? ఏమో మరి, ఇప్పుడు సంథింగ్ మూవీ అంటే వాళ్ళకు ఒక డేట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ డేట్ ప్రకారం అంటే డేట్ వీలుందా లేదా దాన్ని బట్టి తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. కాకపోతే మన ఏంటంటే ఇప్పుడు రాబోయే దురంధర్ 2 మాత్రం హిట్ కాబోతుందని చెప్తున్నాను నేను. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు దురంధర్ 2? చెప్పలేనంత కలెక్ట్ చేయబోతుంది, చెప్పలేం, అంచనాలను మించిపోతుంది దురంధర్ 2. ఇప్పటిదాకా మూవీస్లో ఏ మూవీ కూడా అంత అమౌంట్ కలెక్ట్ చేయలేదు, అంత హిట్ కాబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ బాగానే ఉంటుంది కానీ దురంధర్ 2ని మాత్రం మించిపోలేదు, ఇది ఒకటి ఫిక్స్. అంటే ఏ మూవీకి అయితే రిలీజ్ కాకముందు హైప్ ఇస్తారో ఆ మూవీ చాలా వరకు ఫ్లాప్స్ అవుతూ ఉంటాయి. అవును, మరి దురంధర్ 2 ఏమవుతుంది అంటారు? అంటే నేను ఇప్పుడు హైప్ ఇస్తున్నా అని చెప్తున్నారా మీరు? అవునండి, హైప్ ఇస్తాం. మూవీ బాగుంది, ఇప్పుడు ఫస్ట్ బాగుంది కాబట్టి సెకండ్. ఇప్పుడు బాహుబలి 1 చూసుకోలేరండి, మరి బాహుబలి 1 చూశారు బాగుంది, సెకండ్ మైండ్ బ్లోయింగ్ కదా. దురంధర్ 2 కూడా అలానే ఉంటుందండి, పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్ ఎందుకు అట్లా. ఇప్పుడు సినిమా మాత్రం హైలైట్ ఉండబోతుంది. మన పవన్ కళ్యాణ్ కూడా మూవీ కూడా చాలా బాగుండబోతుంది. దురంధర్ 2ని మాత్రం మించిపోలేదు, ఒకటి చెప్తాను.